చలో ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ మాడి తోపులు. ముళ్ళ చెట్లు ఉన్నాయి సన్నగా రాదు. తీళ్ళండి తీస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మనకి గచ్చకాయలు కావాల్సి ఉంటే ఈ రోజు మనం పొలం కల్లా పోతున్నాము. చూడండి గచ్చకాయలు ఇవే. గచ్చకాయలు ఒక్కని ఫ్రెండ్స్ ఇవే ఎండిపోయినాయి కదా బాగా. ముట్టుకోద్దండి. ఇట్లా ఉంటాయి గచ్చకాయలు. ఇవి చాలా ముళ్ళులుగా ఉంటాయి, ముట్టుకునే కష్టం అవుతాయి. ఇవి చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా ఫ్రెండ్స్ మాడితోపులు ఇవన్నీ. ఇంకా లోపలికి మాడితోపులు చాలా ఉన్నాయి. ఆ లోపలికి ఇంకా బాగున్నాయి కొన్ని ఫ్రెండ్స్. గచ్చకాయలు అయితే మనకు ఆయుర్వేదానికి తరుము అవుతాయని నాకు ఎవరో సజెషన్ ఇచ్చింటే నేను అది తెచ్చుకునేకపోయినాను ఈ రోజు అడవిలోకైతే. చూడండి ఏంటి తరుము అవుతాయి అనేది మళ్ళీ చెప్తా. ఎవరైనా ఉన్నారేమో ఫ్రెండ్స్. ఇలా ఉంది. ఇవన్నీ పొలాలే. కొన్ని ఫ్రెండ్స్ అక్కడ బోర్ మాడతావు ఫ్రెండ్స్. నా ముందర నుంచి వచ్చాం కొన్ని ఫ్రెండ్స్. ఈ దావు నుంచి వచ్చాం మేము. ఇక్కడ ఏం లేదు అంతగా, ఇక్కడ అన్ని ముళ్ళ కంపులే ఉన్నాయి. ఇక్కడ కొంచెం ముందర మాడి చెట్టు కంపల్లో పెరిగిపోయింది. రెండుగా చెట్టు ఫ్రెండ్స్, పెద్దది ఇది చాలా. ఇదంతా చాలా పెద్దగా పెరిగిపోయింది. గొండు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మా డాడీ కత్తిరిస్తున్నాడు. గొండు ఫ్రెండ్స్ చాలా పెద్దగా పెరిగిపోయింది. అప్పుడు ఇక్కడ కట్టేస్తాం మేము. గొండు ఫ్రెండ్స్ ఆయుధానికి బాగా తరుమవుతాయి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేద్దండి. చాలా ఇక్కడ బుడద ఉంది, మీరు వచ్చే కష్టం అవుతుంది ఫ్రెండ్స్. పుడుచుకుంటే ముట్టుకోద్దండి. చూపి ఇవి గచ్చకాయలు. ఇవి ఆయుర్వేదం తరుము అవుతాయి. నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇవి ఏంటి తరుము అవుతాయి. నెక్స్ట్ వీడియో తీస్తాం ఫ్రెండ్స్. ఇదే గజ్జికాకు ఫ్రెండ్స్. చెప్పు కొన్ని ఫ్రెండ్స్. బాగా ఎండినవి అయితే దీంట్లో బాగుంటాయి, తెల్లగా ఉంటాయి దీంట్లో గచ్చికాకులు. ఇదిగోండి ఈరోజు లాక్చెత్తలు ఫ్రెండ్ వాళ్ళు చెట్లుంటే మాడితోపులోకి వచ్చినాం మేము ఈరోజు. చూడండి ఈరోజు ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, మహేశ్వరి లాక్చెత్తలు ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళు మాడితోపులోకి ఈరోజు వచ్చినాము. వాళ్ళు చూడండి ఈరోజు అలిగలికి వచ్చినారు. ఈరోజు కొట్లాడి నాతో రాలేదు 2 రోజులని. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు వీళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇగో వీళ్ళిద్దరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి నచ్చితే. ఇదే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉంటుంది దావా. ఇలా ఇలా చూడండి, ఇలా ముళ్ళ చెట్లు ఉంటాయి. ఇలా బుడద ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది. ఇట్లా కంపాలు ఉంటాయి, రేణుగా చెట్లు ఉంటాయి. రోడ్ ఏం బాగాలేదు ఇదండి. చూడండి ఎలా ఉందో. మీరు రాద్దండి ఇలాంటి ప్లేసెస్. మీరు మొత్తం రాద్దండి. మీరు బండి వేసుకొని మాత్రం రాద్దండి, నడుచుకుంటారండి. కొండ చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, కొండ ఎట్లుందో మా ఊరు కొండ. మేము మిద్దెల మీద ఇంటికి తీస్తాం కాబట్టి అప్పుడు సరిగ్గా కనపడకపోయాయి. ఇప్పుడు చూడండి బాగా హ్యాపీగా ఉంది కొండ.
ఇవ్వండి లాక్షితల ఫ్రెండ్ వాళ్ళు వంటలు ఎవరు మాడి చెట్లు చూడండి ఎట్లున్నాయో చూడండి. ఇది కొండ, మా ఊరు కొండ, ఇది జానకంపల్లి కొండ అంటారు, తమ్మటరాయి అంటారు దాన్ని. చూడండి ఇది నల్లగొండ. చూడండి మనం పోయే దారి ఎలా ఉందో, కానీ అయినా మాకు అవసరం కాబట్టి మేము ఈరోజు వచ్చినాం. చూడండి బండి వేసుకొని మాత్రం రాదండి, ఇలా బుడదుంటుంది, నడుచుకొని రావచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇసుకు తోలుతారు ఇక్కడ. మీరు ఎప్పటికీ ఇక్కడ మాత్రం బండి ఇటు నుంచి బాగుంది, మీరు ఇక్కడ బండి ఆపుకొనైనా మీరు అక్కడ నడుచుకొని పోండి. ముందు ఇదంతా జానకంపల్లి చెరువు, ఇప్పుడు పంటలు పెట్టారు. కొన్ని ఫ్రెండ్స్ అక్కడ కనపడుతుంది, అది కొచ్చారు కొండ లాస్ట్లో అక్కడ. వాడి మీద ఈడే ఫెస్ట్ ముందు ఇక్కడ వినాయకుల్ని వేస్తారు, వినాయకులు గుంత అంటారు దీన్ని. సన్న కొలను ఉంది ఇక్కడ కూడా, సన్న కొలను ఉంది ఇక్కడ. ఇక్కడ సాకులో ఎక్కువ బట్టలు ఉతుకుతారు. మేము వాళ్ళమే సాకులో, మా బంధువులు అక్కడ. చెట్టు పెట్టండి. ఇంకా చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా ఉందో. చూడండి కట్ల పళ్ళు ఇట్లా అల్లుతున్నాయో. ఇలా చీరలు కట్టే జంతు కంటే పురుగులు అన్నీ లోపలికి పోకోకుండా. ఫ్రెండ్స్ అక్కడ బఫెలు వస్తున్నాయి, వీడియో తీసే కష్టం అవుతుంది. మీరు మాత్రం వీడియో తీయాలనుకోకండి, చాలా స్కెరిగి ఇక్కడ ఉంది. బయటకు వచ్చేసినాం, చివరికి అయితే దగ్గరలోకి వచ్చేసినాం. దాటుకుని రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇంకా ఆ పులి చెట్టు చూడండి ఇక్కడ బాగుంది. ఇక్కడైతే మనం సర్కిల్లో తిరుక్కోవాలి. మనం ఇప్పుడు ఇంటికి పోయే దావ అయితే ఇదే మన ఎంట్రన్స్ రోడ్డు, ఇదే ఏ రోడ్డు, టవర్ రోడ్డు ఇది. మనం పోయేది ఇప్పుడు ఇక్కడ టెంకాయ చెట్టు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ తిరుక్కుంటే మన ఇంటి సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మన సందు తిరుక్కుంటున్నాం. ఇక్కడ తిరుక్కుంటే మన ఇంటి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మన చివరిగా అయితే మన సందులోకి తిరుగుతున్నాం. ఇదే మన ఇల్లు.